కూటమి పార్టీలకు ఓటు వేయకండి, వాళ్ళని గెలిపిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారు అన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ నేనేం చేయలేను, నా చేతిలో ఏమీ ఉండదు అని చెప్పేసి మొత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్ టైంలో కూడా. పొలమని పోయి కూటమి పార్టీలకు ఓట్లు వేసారు, గెలిపించారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేసుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానుల కాన్సెప్టు, 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఎక్కడా కానీ ప్రజల మధ్య ఆ వ్యత్యాసం రాకూడదు అన్న ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 ప్రాంతాలను ఈక్వల్గా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా కూడా ఎగతాళి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా దాన్ని కూడా ఈ కూటమి పార్టీ నాయకులు నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రియేట్ చేసేదాన్ని బాగా జనాల్లోకి తోశారు. ఇంకా వాళ్ళ ఎల్లో మీడియాకి మనకు తెలిసిందే కదా, గట్టిగా తోశారు. అది కూడా జనాల్లో ఒక ఇంత 3 రాజధానుల ఇది కూడా ప్రజలు కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోవడం వల్ల అది కూడా వైసీపీకి ఒక మైనస్ పాయింట్ అయింది. ఆనాడు 3 రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్పు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధికి మేము అడుగులు ముందుకేస్తున్నాం, అదేవిధంగా 3 జోన్లు క్రియేట్ చేస్తారంట. 3 ప్రాంతాల అభివృద్ధికి 3 జోన్లు అంట. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా, 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అని చెప్తే ఆనాడు తిట్టినటువంటి నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధాని అన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 జోన్లు అంటున్నాడు. 3 జోన్లుగా చేసి అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడండి, చంద్రబాబు నాయుడు గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో తప్పు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనేమో దాని ఇంకా ఈ పచ్చ బ్యాచ్ గట్టిగానే పైకి లేపుతుంది. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ జోన్లు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, రాజధానిలో రైతుల లేఅవుట్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం మీడియాతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం, ఇందుకోసం 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే ఏంటిది? మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అయితే మాత్రం నోటుకు వచ్చారు, తిట్టారు కదా, మరి దీన్ని ఏమంటారు? ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు మాట్లాడారు కానీ అమరావతిని ఇంకేదో చేసేస్తాం, ఏదో పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడే మాటలు కూడా మీరంతా కూడా చూసే ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు బాదుకొని గతంలో చెప్పింది కూడా ఇదే కదా, 3 ప్రాంతాల అభివృద్ధే కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చెప్పేది ఏంటి? 3 జోన్లు అంట, 3 ప్రాంతీయ జోన్లు. అయినా సరే ఇప్పుడైతే ఈ కూటమి పార్టీలను, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మడానికి జనం సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తుంది. అమరావతిలో 1,00,000 ఎకరాలు మడతెట్టినట్టుగానే మిగతా ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల చొప్పున మడత పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి ఆ నోట ఈ నోట గట్టిగానే వినపడుతుంది. ఒకవైపు పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ఆరోగ్యశ్రీని కంప్లీట్గా ఎత్తేసి, మరోవైపున అందరినీ ఉద్ధరిస్తాం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్తే నమ్మడానికి జనంగా సిద్ధంగా లేదు అన్నది కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమరావతిని ఏమో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడు, ఏవో చేసేస్తామని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 5,000 కోట్లు ఇచ్చి దాన్ని కట్టడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడతారు, వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. తర్వాత ఇంకా ఐ థింక్ 2020లో అనుకుంటా మన గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్నాయి. దానికి ఈనాడు పేపర్లో రాశారు 5,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అంటే. పుష్కరాలకి 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించడానికి మాత్రం 5,000 కోట్లు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటాయి. అలా ఉంటుంది. అలానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క 3 ప్రాంతాల జోన్లు, 3 ప్రాంతీయ జోన్లు, 3 ప్రాంతీయ జోన్లను అభివృద్ధి చేయడం కూడా అది అలానే ఉంటుంది. కాబట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని కాపీ పేస్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నది అన్నది కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. వీటన్నిటిని కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే తీర్పిస్తారని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ముందు ఎలా ఉంటుందో.